హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 4 భాగంలో ఈరోజు నేను 4 రకాల వంటలు చూపిస్తున్నానండి. ముందుగా మజ్జిగ పులుసు చూపిస్తున్నాను. వంకాయలు, టమాటాలు, సొరకాయ, మా టెర్రస్లో ఉన్న కొంచెం తోటకూర, కొంచెం క్యారెట్ వేసేసి ముక్కల్లో కొంచెం కుక్కర్లో కొద్దిగా ఉప్పు నీళ్లు వేసేసి ఇవన్నీ వేసేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ రానివ్వాలండి. చక్కగా 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చేస్తే ఏమవుతుందంటే ఆ ముక్కలకి మనం వేసిన ఉప్పు అంటుతుంది. ఆ తర్వాత మజ్జిగ చిక్కగా గిలక్కొట్టుకుని అందులో మనము ఈ ఉడికించుకున్న ముక్కలన్నీ వేసేసుకుని కొద్దిగా శనగపిండి, ఒక చెంచాడు శనగపిండి తీసుకుని మజ్జిగలో కలిపేసేసి మజ్జిగలో లేదా నీళ్ళల్లో కలిపి దాంట్లో పోసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ముక్కలకి మాత్రమే వేసాం కదండి ఉప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే మజ్జిగకి సరిపడా కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకుని, మీకు తెలుసు నేను మజ్జిగతో చేసే ఏ వంటకైనా సరే నేను నేతి పోపే పెడతానని తెలుసు కదా మీకు. చక్కగా ఇలాగా నెయ్యి వేసేసుకుని దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి పోపు వేయించేసుకుని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత నేను చెప్పాను కదండి, వీడియో తీసేటప్పుడు ఆన్లో ఉంటుంది అని అనుకుంటాను. చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాను. నేను ఆవపిండిని కొంచెం నీళ్ళల్లో కలిపి ఉంచుకున్నానండి. అది కూడా ఇక్కడ మిస్ అయిపోయింది. కాకపోతే కలిపేది మాత్రం మీకు చూపిస్తాను. అది ఉంది క్లిప్పు, అది చూపిస్తాను. ఇలాగ పోపు వేయించేసుకుని చక్కగా మజ్జిగ పులుసులో వేసేసుకుని కాసేపు మరగనివ్వాలి. ఎప్పుడు కూడా స్టవ్ వెంటనే ఆపేసేయకూడదండి. నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోల్లో. అలాగే మజ్జిగ పులుసులో పోపు వేసేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం చూసారా, కొత్తిమీర కూడా దండిగా వేసుకున్నాను. వేసుకుని ఇగోండి కప్పులోకి నేను ఆవను కలిపి ఉంచుకున్నాను. పులుసు చల్లారిన తర్వాత పక్కకు పెట్టుకున్నానండి. ఆ చల్లారిన తర్వాత ఒక మోస్తరుగా చల్లారిన తర్వాత ఆవ పెట్టేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆవ పెట్టిన మజ్జిగ పులుసు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏంటంటే కొబ్బరికూర శనగపప్పు. చాలామందికి తెలిసే ఉంటుందండి కొబ్బరికూర శనగపప్పు. చాలామంది గణపతి నవరాత్రులకి దానికి అప్పుడు కూడా ప్రసాదంలాగా చేస్తారు ఇది. కానీ మేము అన్నంలోకి చేసుకుంటాము. చాలా బాగుంటుంది. శనగపప్పును కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసుకున్న తర్వాత నూనె వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించేసుకోవాలి. చెప్పాను కదండి, చాలా మటుకు నాకు మిస్ అయిపోతుంటాయి. కొబ్బరి, పచ్చిమిర్చి కూడా నేను మిక్సీ పట్టేసానండి. మిక్సీలో వేసేటప్పుడు అవి నేను ముక్కలవి వేసి ఆన్ చేశాను అనుకున్నాను. ప్రతిదీ ఇలాగే అవుతుందండి. అది ఆన్ చేయలేదు నేను వీడియో. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. కరివేపాకు కూడా వేసేసుకుని పోపులో ఓసారి కొబ్బరిని చక్కగా వేయించేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఉడికించుకున్న శనగపప్పును వేసేసి పచ్చి శనగపప్పుని చక్కగా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కొబ్బరికూర శనగపప్పు కూర రెడీ అండి. అసలు ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు అవుతూనే నేను కప్పులో పెట్టుకొని కొంచెం తిన్నాను. మీకు ఆ క్లిప్ కూడా ఇందులో ఉంది, చూద్దురు కానీ. ఆకలేసేస్తుందో పక్క నుంచి, అందువల్ల ఇది చేయగానే నేను కొంచెం కప్పులో పెట్టుకొని స్పూన్ తోటి శుభ్రంగా తినేసానండి. సూపర్ టేస్టీగా ఉంది.
అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదండి. అంత అద్భుతంగా ఉంటుంది. అసలు నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నానా, ఓ పక్క నుంచి ఇది మొన్నటిది ఎప్పుడుదోనండి. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు ఇప్పుడు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అంత సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఐటెం దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి చక్కగా ముందు పోపు వేయించేసుకోవాలండి. మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేయించేసుకొని, మీకు తెలుసు నేను ఎప్పుడూ కూడా ఎండుమిర్చి లాస్ట్లోనే వేస్తాను మాడిపోతాయని. వేయించేసుకొని చక్కగా పోపు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా కొద్దిగా నానబెట్టుకోవాలండి. నేనేం చేశానంటే కొన్ని ముక్కలు సన్నగా తరుక్కున్నాను, కొన్ని ముక్కలు పెద్దగా తరుక్కున్నానండి దోసకాయ. ఎందుకంటే కొన్ని నేను మిక్సీలో రుబ్బుతాను, కొన్నేమో సన్నగా తరుక్కుని మామూలుగా ముక్కలుగా కలుపుకుంటాను అన్నమాట. ఇలా పోపు చక్కగా వేయించేసుకోవాలి, దోరగా కమ్మటి వాసన వచ్చేలాగా వేయించేసుకుని మిక్సీలో చూసారు కదా ఇక్కడ ముక్కలును పచ్చిమిర్చి తరుక్కుని పెట్టుకున్నాను. ముక్కలు కలపకుండా నేనేం చేస్తానంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ దోసకాయ ముక్కలు, అలాగే చూసారా పోపు కూడా మిక్సీలో వేసేసుకున్నాను. పసుపు, మేము కొంచెం బెల్లం తీపి తింటామండి దోసకాయ పచ్చడిలో, కాబట్టి నేను పంచదార వేస్తున్నాను. అలాగే దోసకాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేసానండి. అయితే ఇది ముక్కలు కూడా వేయడం మూలంగా కొంచెం గుజ్జులా వస్తుందండి, మనకి గ్రేవీలాగా. అన్నంలో కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు. అద్భుతంగా ఉందండి, సూపర్ సూపర్ సూపర్. దోసకాయ రోటి పచ్చడి మీకు నచ్చిందా? ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించబోయేది గుత్తి వంకాయ కూర అండి. నా దగ్గర నేను కారం కొట్టింది ఉందని చెప్పాను కదా, 3 months అవుతుంది. కారం రెడీగా ఉంది. సరే వంకాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా పొడిగా మనం చేసుకున్నామనుకోండి, పొడి కూరేమనుకోండి నూనెలో పడి మాడిపోతుంది. అందువల్ల ఏం చేయాలంటే ఈ మొత్తం అన్నీ కలిపేసిన పొడే కాబట్టి ఇందులో మనం కొంచెం నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకుని ఈ వంకాయల్లో కూరేసేసుకుని నూనెలో చక్కగా పైన మూత పెట్టుకుని మూతలో నీళ్లు పోసుకుని సన్నటి మంట మీద మగ్గించుకోవాలి. చూసారు కదా, నేను ఇలాగ వంకాయలు తీసుకున్నాను, 1/4 కిలో వంకాయలు తీసుకుని చక్కగా ముద్దలాగా చేసేసాను అనమాట. కొంచెం నీళ్లు కలిపి ముద్దలా చేసేసి ఆ తర్వాత నూనెలో పెట్టి వేసేసాను కాయల్లో కూరేసిన కారం అందులో వేసేసాను. చూసారు కదా, ఇలా మూత మీద నీళ్లు పోసి మనం పెట్టుకున్నామనుకోండి కాయలు చక్కగా మగ్గుతాయి, అలాగే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఎంతమందికి తెలిసి ఇలా ఎంతమంది చేస్తారు? నేను ఆ మూత సరిపోలేదని పెద్ద మూతలోకి మార్చుకున్నాను నీళ్ళు. చూసారు కదా, మధ్యలో కలుపుకుంటూ బాగా కలిపేసేయకూడదండి, చిరిగిపోతుంది, కాయలు చిరిగిపోతాయి. అందుకోసం అని చెప్పి పైనే కలపాలి. పైన కలుపుతూ చక్కగా మగ్గించుకున్నారనుకోండి, అసలు ఈ వంకాయలు అయితే అండి ఇట్లా వెయ్యగానే మగ్గిపోతాయి, నూనెలో వెయ్యగానే మగ్గిపోతాయి. చాలా సూపర్గా ఉంటాయండి. మా వారు ఎప్పుడు సంతలో పని కట్టుకుని ఇలాంటివే తీసుకొస్తారు వంకాయలు. చూసారు కదా, కూర 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఎందుకంటే కారం రెడీగా ఉంది కదా, దానివల్ల ఏమైందంటే తొందరగా రెడీ అయిపోయింది కూర. ఇది కాయలు తరుక్కోవడం, అందులో ఈ ముద్దను కూరేసుకోవడం, నూనెలో మగ్గించేసుకోవడమే కదా. వంకాయలు ఎంతసేపు మగ్గుతాయి చెప్పండి? మీకు టేస్ట్ చూసి చెప్దామని
అనుకుంటూ ఈ డిష్ అవుట్ చేసేసుకుంటే వేడిగా ఉన్నదండి. అందుకోసం అని చెప్పి కొంచెం చల్లారిన తర్వాత తిని చూపిద్దామని చెప్తా అనుకుంటున్నాను. చూశారు కదా చక్కగా ఎంత అద్భుతంగా ఉందంటేనండి అసలు మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఇలాగా కూరకారం రెడీ చేసేసుకుని కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే నేను చేస్తానండి. అలాగే ఇన్ని చేసుకున్న మీదట మనకు వడియాలు ఉండకపోతే ఎలాగండి? ఇవి పచ్చి వడియాలండి, పచ్చి గుమ్మడికాయ వడియాలు. మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి చిన్న ముక్క గుమ్మడికాయ, దాంతో వడియాలు పెట్టాను. అయితే ఇలా వండుకున్నాం కదండి. 4 వడియాలు తెచ్చుకుని చక్కగా పచ్చివి అసలు ఎంత బాగుంటాయనండి, పకోడీలు మాదిరిగా ఉంటాయి. పప్పులో నలుచుకోవచ్చు, పులుసులో నలుచుకోవచ్చు. అలాగే అన్నంలో నూనె వేసుకొని వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ పచ్చి వడియాల గురించి ఎంతమందికి తెలుసండి? ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగు. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి.